అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కాకినాడ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు అధ్యక్షత వహించగా క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి భాస్కర రామకృష్ణంరాజు, మేజర్ జ్యోతుల వెంకట ప్రసాద్, పెద్దాడి సూర్యకుమారులు ముఖ్య అతిథులుగాను సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు స్వర్గీయ జ్యోతుల సీతారామమూర్తి, షేక్ షహీద్ బాబు చిత్రపటాలకు, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వాళ్లర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథులు రామకృష్ణ, భాస్కర్ రాజు, కర్రి అచ్యుతరామారెడ్డి, జ్యోతుల వెంకట ప్రసాద్లు రిబ్బన్ కత్తిరించి కళా ప్రాంగణాలను ప్రారంభించారు. తొలుత ఘంటసాల కళాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమాన్ని అతిథులు పెద్దాడి సూర్యకుమారి, కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబు, బాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఘంటసాల కళాపీఠం గాయని గాయకులచే నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జైంట్ యూకేవీసీ జీవీఆర్ ప్రసాదరాజు చేతుల మీదుగా గాయకుడు బాలుకు రంగస్థల కళారంగ విశిష్ట ప్రతిభా పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, ఎస్వీఆర్ బాపిరాజు, బాబీ, బాలు శాస్త్రి, పివి ప్రసాద్, ఎన్ ప్రభుదాసు, మురళి, విజయ్ కుమార్, మార్ని జానకిరామ్ చౌదరి, పుల్లారావు, ఎస్వి రమణ, సిఎస్ మూర్తి, ఎం రామకృష్ణ, దక్షిణామూర్తి, పక్కి మణిబాల తదితరులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు